సిస్టమ్ ఆన్ అవ్వతుంటే కొంత టైం తీసుకుంటుంది కదా, ఆ టైంని ఏమంటామంటే బూటింగ్ టైం అంటాం. ఇప్పుడు సిస్టమ్ ఆన్ చేయగతోటే మనం ఏదో టీవీ ఆన్ చేసినప్పుడు వెంటనే అయినట్టు ఆన్ అవుతుందో లేదు కదా, కొంత టైం అన్నది తీసుకుంటుంది. దాన్ని ఏమంటామంటే బూటింగ్ టైం అంటాం. బూటింగ్ టైం అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద టైం దట్ ఈస్ టేకెన్ బై computer to bring the system files from secondary memory to primary memory. ఓకే, ఏం చెప్తున్నాం, కంప్యూటర్ ఆన్ చేయగతోటే ఎమ్మటే ఆన్ అవ్వదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్స్. ఎందుకని అలా టైం తీసుకుంటుంది అని చెప్తున్నాం? కారణం ఏంటంటే కంప్యూటర్కి కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ విండోస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ కూడా సెకండరీ మెమరీలో ఉంటాయి. మనకి సిస్టంలో 2 రకాల మెమరీస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ మెమరీ అంటాం, రెండోది సెకండరీ మెమరీ అంటాం. ప్రైమరీ మెమరీకి సెకండరీ మెమరీకి చూడండి, మెమరీ ఎన్ని రకాలని చెప్తున్నాం. ఒకటి ప్రైమరీ మెమరీ, ఇంకోటి సెకండరీ మెమరీ అని చెప్తున్నాం. సో ఈ ప్రైమరీ మెమరీకి సెకండరీ మెమరీకి ఉన్న వేరియేషన్ ఏంటి? ప్రైమరీ అనేప్పటికీ ప్రైమరీ మెమరీ, ఇంకోటి సెకండరీ మెమరీ. మనకు కూడా 2 రకాల మెమరీలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడో చిన్నప్పుడు మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో అన్నది చెప్పమంటే ఈజీగా చెప్తారు. బట్ ఒక 5 నిమిషాల క్రితం కేసు ఎక్కడ పెట్టామంటే మర్చిపోతాం. ఏంటిది తేడా ఏంటి? దీన్నే 2 రకాల మెమరీస్ కింద చెప్తాం, ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అన్నది ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, బట్ ఇట్స్ ఎ టెంపరీ మెమరీ. బట్ సెకండరీ మెమరీ అన్నది పర్మనెంట్గా ఉంటుంది, బట్ ఇది బాగా స్లోగా ఉంటుంది. సో ఇందులో ఫీచర్స్ ఏం చెప్తున్నాం? ఒకటి ప్రైమరీ మెమరీకి ఫీచర్ ఏంటి? ఫాస్ట్. ఇంకోటి ఏంటి? టెంపరీ. అదేవిధంగా సెకండరీ మెమరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏమో పర్మనెంట్గా ఉంటుంది, బట్ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏం చెప్తున్నాం? ఇట్స్ ఏ స్లో మెమరీ అంటున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రైమరీ మెమరీకి ఎగ్జాంపుల్ ఏమో ర్యామ్. ఓకే, ర్యామ్ అంటాం. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే, సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హార్డ్ డిస్క్ కానీ, సిడి, డివిడి, పెన్ డ్రైవ్స్, ఇలాంటివన్నీ కూడా సెకండరీ మెమరీ కింద చెప్పుకుంటాం. చూడండి, ఈ సెకండరీ మెమరీ అన్నది ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అని చెప్పాం కదా, ఇవి ఎలా ఉంటాయని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్. మీ సిస్టంలో మదర్ బోర్డ్ అని ఉంటుంది. ఈ సిపియు ఏదైతే ఉందో ఆ సిపియులో మదర్ బోర్డ్ అని ఉంటుంది. ఆ మదర్ బోర్డ్ మీద ఈ ఏరియాలో ఇక్కడ మనం ర్యామ్ స్లాట్స్ ప్లేస్ చేస్తాం. ఈ విధంగా ఉంటాయి ర్యామ్ అన్నది. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఎ టెంపరీ మెమరీ. ఎప్పుడైతే పవర్ ఆఫ్ అయిపోయిందో, ఆటోమేటిక్గా సిస్టమ్ పవర్ ఆఫ్ అయ్యిందో, ఇందులో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది. సో మీ సిస్టమ్ యొక్క స్పీడ్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రైమరీగా మనకి ఈ మెమరీ ఎంత ఉంది అన్నది, 2GB ఉందా, 4GBనా, 8GBనా, 16GBనా, మీ సిస్టమ్ యొక్క మెమరీని బట్టి. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్డ్ ర్యామ్ ఎంత ఉంది? 16GB. అంటే ఈ సిస్టమ్ 16GBతో ఉంది కాబట్టి ఇంత స్పీడ్గా వర్క్ చేస్తుంది. సో వేరే మరి హార్డ్ డిస్క్ అంటే ఎలా ఉంటుంది?
ఓకే, ఇది హార్డ్ డిస్క్ అంటాం. సో ఈ హార్డ్ డిస్క్ వచ్చేప్పటికి ఇది కూడా మీకు ఏంటంటే సిపియులో ఇది ఎక్కడ ప్లేస్ చేస్తారనో చూద్దాం. జస్ట్ ఇది ఈ విధంగా ఇక్కడ సిపియు ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఈ వీటిలో ఈ ఏరియాలో ప్లేస్ చేస్తారు. ఇక్కడికి ఈ క్యాబినెట్ ఉంది కదా, ఈ క్యాబినెట్లో ఇలాంటి లొకేషన్ ఒకటి ఉంటుంది, అందులో ఈ హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కంప్యూటర్ని మనం ఆపరేట్ చేసుకోవాలంటే మనకి కావాల్సింది ఏంటి? ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఆల్రెడీ చెప్పుకున్నాం సాఫ్ట్వేర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి. ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నాం, ఇంకోటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నాం. యాక్చువల్గా మనకి కంప్యూటర్తో పని ఏంటి? ఏదైనా ఒక వర్క్ చేసుకోవటం, టు క్యారీ అవుట్ ది గివెన్ టాస్క్. అయితే ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయాలంటే మనకి ఏం కావాలని చెప్పాము? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది కావాలన్నాం. సో ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది ఎందులో ఉంటుంది? ప్రైమరీగా ఈ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి ఉంచుతాం. ఈ హార్డ్ డిస్క్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏమని చెప్తున్నాం? హార్డ్ డిస్క్ ఎప్పుడైనా కూడా సో ఈ సెకండరీ మెమరీ హార్డ్ డిస్క్ ఏ కేటగిరీలోకి వస్తుందని చెప్తున్నాం? సెకండరీ మెమరీలోకి వస్తుంది అంటున్నాం. సో ఈ సెకండరీ మెమరీ యొక్క ఫీచర్ ఏంటి? ఇది పర్మనెంట్గా ఉంటుంది, బట్ స్లోగా ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ మీరు ఫాస్ట్గా పనిచేసుకోవాలి అంటే సిస్టమ్తో అది స్లోగా ఉంటే పాసిబిలిటీ ఉండదు కదా. దట్స్ వై ఇది ఏం చేస్తుందంటే ఈ సెకండరీ మెమరీలో ఉన్న ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ ప్రైమరీ మెమరీలోకి తీసుకొచ్చి పెట్టుకుంటుంది. దట్స్ వై దీన్ని ఇది టైం తీసుకుంటుంది. ప్రైమరీ మెమరీ సిస్టమ్ ఆన్ చేయడానికి టైం అన్నది తీసుకోవడానికి కారణం అది చెప్పుకున్నా. ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా. బూటింగ్ టైం అంటే ఏం చెప్తున్నాం? ఒకటి కంప్యూటర్ని ఆన్ చేయంగతోటి ఈ సెకండరీ మెమరీలో ఉన్న ఫైల్స్ని, సిస్టమ్ ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రైమరీ మెమరీలకి తీసుకొస్తుంది. అలా తీసుకురావడానికి పట్టే టైంనే బూటింగ్ టైం అని చెప్పి చెప్తున్నాం. సో ఇది ఫస్ట్ సిస్టమ్ ఆన్ చేయంగతోటి జరిగే ప్రాసెస్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ప్రాసెస్ ఏంటి? ఒకటి కంప్యూటర్ ఆన్ చేయంగతోటి కొంత టైం అన్నది తీసుకుంటుంది, దాన్ని బూటింగ్ టైం అంటున్నాం. బూటింగ్ టైం అంటే ఏంటంటే ప్రైమరీ మెమరీలో ఉన్న సెకండరీ మెమరీలో ఉన్న సిస్టమ్ ఫైల్స్ని తీసుకొచ్చి ప్రైమరీ మెమరీలోకి ప్లేస్ చేసే టైంని బూటింగ్ టైం అంటున్నాం. అసలు సెకండరీ మెమరీ అంటే ఏంటి, ప్రైమరీ మెమరీ అంటే ఏంటి అన్నది చెప్తాం. ప్రైమరీ మెమరీ అంటే ఇట్స్ ఏ ర్యామ్. దీనికి ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నాం? ర్యామ్ అని చెప్తున్నాం. సో ఈ ర్యామ్ అన్నది ఎలా ఉంటుంది? చాలా ఫాస్ట్గా ఉంటుంది, బట్ టెంపరీగా ఉంటుంది. వేరే సెకండరీ మెమరీకి వచ్చేప్పటికి ఇది పర్మనెంట్గా ఉంటుంది, బట్ ఇది పర్మనెంట్గా ఉంటుంది, బట్ ఇది స్లో యాక్సెస్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మన సిస్టంలో పర్మనెంట్గా ఉండాలంటే సెకండరీ మెమరీలో పెడతాం. కానీ ఇది ఆన్ చేసినప్పుడు ఆన్ చేయడంతో ఇది మనం దీంతో స్పీడ్గా వర్క్ చేసుకోవాలి కాబట్టి ఈ సెకండరీ మెమరీలో ఉన్న ఫైల్స్ అన్నిటినీ తీసుకొచ్చి ప్రైమరీ మెమరీలకి ప్లేస్ చేస్తుంది అని చెప్తున్నాం. సో ఈ టైంని బూటింగ్ టైం అని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత ఎప్పుడు ఎదుర్కొండే ఇలా కనిపించే స్క్రీన్ మొత్తాన్ని ఏమంటాం అంటే డెస్క్ టాప్ అంటాం. ఓకే, డెస్క్ టాప్. ఈ డెస్క్ టాప్ అని చెప్పి ఎందుకని పిలుస్తున్నాం దీన్ని? ఫర్ ఎగ్జాంపుల్ మీ డెస్క్ చూడండి, మీ ఆఫీస్ డెస్క్ ఉందనుకోండి. ఆఫీస్ డెస్క్ మీద మనం ఏమేమి పెట్టుకుంటాం? మనకు కావాల్సిన పెన్ను, పేపర్, లేకపోతే టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అన్నీ మనం ఎదుర్కొంటే దీన్ని అరేంజ్ చేసుకుంటాం. సిమిలర్లీ ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఇంపార్టెంట్ వర్క్స్ అన్నిటికీ కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ కూడా వీటిని ఐకాన్స్ అంటాం. ఈ ఐకాన్స్ అన్నిటినీ కూడా మెయిన్ ప్రైమరీ ఏరియాలో ఉంచుకునే ప్లేస్ని ఈ డెస్క్టాప్ అని చెప్పి పిలుస్తున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇంకో ఈ ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఇది స్టార్ట్ మెనూ అంటాం. ఇది విండోస్ 11 సిస్టమ్ కాబట్టి స్టార్ట్ మెనూ అనేది ఇక్కడ సెంటర్లో వచ్చింది. వేరే మీకు 95, 98 మీ ఎక్స్పీ అన్నిటిలో కూడా ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, సో ఇది స్టార్ట్ మెనూ. నెక్స్ట్ వన్ ఇదేంటి? టాస్క్ బార్ అంటాం. ఓకే,
మొత్తం మనం ఎన్ని విండోస్లో ఎన్ని టాస్క్లు ఓపెన్ చేసినా అన్ని టాస్క్లు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన టాస్క్స్ ఇప్పుడు ఏదో క్రోమ్ బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసాం, పవర్ పాయింట్ ఓపెన్ చేసాం, ఇలా ఈ యాక్రోబాట్ రైడర్ ఓపెన్ చేసాం, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యే ప్లేస్ని దీన్ని టాస్క్ బార్ అంటాం. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి దీన్ని సిస్టమ్ ట్రే అంటాం. ఈ ఏరియా ఏదైతే ఉందో చూడండి, ఈ ప్లేస్ దీన్ని సిస్టమ్ ట్రే అంటాం. ఇందులో ఏంటంటే సిస్టమ్ డే టు టైమ్ సెట్టింగ్స్, అదేవిధంగా వాల్యూమ్ కంట్రోల్స్, అదేవిధంగా వైఫై సెట్టింగ్స్, నెట్ ఓన్లీ వైఫై అనే కాదు, ల్యాండ్ సెట్టింగ్స్, నెట్వర్క్ కనెక్ట్ అయి ఉందా లేదా, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అదేవిధంగా యాంటీవైరస్ అవి కూడా ఇందులో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు దాకా మనం చూసిన టాపిక్స్ ఏంటి? ఒకటి డెస్క్టాప్ అంటున్నాం, రెండోది టాస్క్ బార్ అంటున్నాం, ఇంకోటి సిస్టమ్ ట్రే అంటున్నాం. ఓకే, సో ఈ డెస్క్టాప్ మీద మనకి ఏమేమి ఉంటాయి? మనకు కావాల్సిన మెయిన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఒక పని చేద్దాం. ఒకటి డెస్క్టాప్, ఇంకోటి సిస్టమ్ ట్రే, ఇంకోటి టాస్క్ బార్, స్టార్ట్ మెనూ, విండో, డైలాగ్ బాక్స్. మనం ఇవన్నీ ఏంటంటే మనం విండోస్ ఎన్విరాన్మెంట్లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్, అసలు ఏమేమి ఉన్నాయి అన్నది ఇదంతా కూడా. ఓకే, అదేవిధంగా కమాండ్ బటన్స్ అంటే ఏంటి, డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఏంటి, రేడియో బటన్స్, చెక్ బాక్స్. ఓకే, సో విండోస్ ఎన్విరాన్మెంట్లో మీకు వినపడే పేర్లు ఇవన్నీ. ఒకటి డెస్క్టాప్, ఇంకోటి టాస్క్ బార్ అంటాం, ఇంకోటి విండో అంటాం, అదేవిధంగా లేకపోతే డైలాగ్ బాక్స్ అంటాం, అదేవిధంగా స్టార్ట్ మెనూ, సిస్టమ్ ట్రే, చెక్ బాక్స్, రేడియో బటన్స్. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఫ్రీక్వెంట్గా మీకు వినపడే జార్గాన్ ఇదంతా కూడా. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఇక్కడ చెక్ చేసుకుంటూ వద్దాం. చూడండి, డెస్క్టాప్ అంటే ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ వన్, ఎప్పుడైతే మీరు సిస్టమ్ ఆన్ చేశారో ఎదురుకుంటా మీకు డిస్ప్లే అయ్యే వీటిలన్నిటిని కూడా, ఇంతకీ వీటిని ఏమంటారు? ఐకాన్స్. ఓకే, ఈ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఐకాన్స్ అంటాం. ఈ ఐకాన్ అంటే ఏంటంటే, ఐకాన్ అంటే ఇట్స్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫైల్. రిప్రజెంటేషన్ ఫైల్.
అసలు ఫైల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఫైల్ అంటే ఏంటి, అవన్నీ కూడా ఫైల్ మేనేజ్మెంట్ క్లాస్ అని చెప్పి వేరే ఉంటుంది. దీని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్, అందులో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలు ఈ ఐకాన్స్లో ఐకాన్ అంటే ఫైల్ అంటున్నాం కదా, ఈ ఫైల్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి అని చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు దీని గురించి చెప్పుకోవాలంటే మనం దీనికన్నా ముందున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా ముందున్న దాస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ దాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది ఎలా ఉంటుందంటే, ఇదివరకు మనం చెప్పుకున్న ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇది దాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది సియుఐ అని చెప్పాం కదా. సియుఐ అంటే ఏంటి, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నాం. అంటే సియుఐ ఆపరేటింగ్ సిస్టంలో ఇక్కడ సిస్టమ్ ఆన్ చేయకపోతే మీకు ఈ విధంగా స్క్రీన్ ఇచ్చాం అనుకోండి. ఈరోజు మీరు కొత్త క్లాస్కి ఈ స్క్రీన్ ఎలా ఇచ్చాం, ఏదైనా ఒక్క కమాండ్ అయినా చేయగలరా? ఏమీ ఐడియా లేకుండా దీన్ని ఏం చేయలేం. ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ కరెక్ట్గా, ఆ సింటాక్స్ కరెక్ట్గా టైప్ చేస్తేనే ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. వేరేస్ అలా కాకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేవాడికి చూడండి, ప్రతిదానికి ఇప్పుడు సిస్టమ్ అంటే ఏంటన్నది ఐడియా లేని వాళ్ళు కూడా ఇది ఇస్తే ఎదుర్కొంటా చూడడంతో ఒక ఐడియా వచ్చేస్తుంది. న్యూ అంటే ఓకే, ఫైల్ క్రియేట్ చేయడం, ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్నది ఓపెన్ చేసుకోవటం, సేవ్ అంటే సేవ్ చేయడానికి, సేవ్ యాజ్ అంటే డూప్లికేట్ అన్న, ఇలా ఈజీగా ఒక ఐడెంటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దట్స్ వై దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. దీనికన్నా మనం ఇంతకుముందు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేని రోజుల్లో ఉన్నది ఏంటి, ఈ దాస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ దాస్ ఆపరేటింగ్ సిస్టంలోకి విండోస్ నుంచి వెళ్ళాలంటే మీరు రన్ బాక్స్లో సిఎండి అని కొడితే వస్తుంది. సో కొన్నిటికి ఇప్పటికీ కూడా దాస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం వాడుతూ ఉంటాం కొన్ని రకాల కమాండ్స్కి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటినీ కూడా చూసినట్లయితే కనుక ప్రతి ఫైల్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫైల్ నేమ్ 2 పార్ట్స్. ఒకటి ప్రైమరీ నేమ్ అంటాం, రెండోది సెకండరీ నేమ్ అంటాం. ఓకే, ఇందులోనే డేటా ప్రైమరీ నేమ్, సెకండరీ నేమ్. ప్రైమరీ నేమ్ అంటే ఏంటంటే ఫైల్ యొక్క నేమ్ అది. అదేవిధంగా సెకండరీ నేమ్ అంటే అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ నేమ్, ఇప్పుడు చూడండి మన పర్సన్ నేమ్ చెప్పేటప్పుడు ఏం చెప్తాం, ప్రైమరీ నేము సెకండరీ నేమ్ అంటాం కదా. ప్రైమరీ నేమ్ అంటే ఏంటంటే పర్సన్ పేరు, సెకండరీ నేమ్ అంటే వాడి ఇంటి పేరు. సో వాడు ఏ గ్రూప్కి సంబంధించిన వాడు, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అన్న చెప్పడానికి అక్కడ ఏ విధంగా అయితే సెకండరీ నేమ్ని వాడతాము, సిమిలర్లీ ఇక్కడ సిస్టంలో కూడా రకరకాల ఫైల్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఐడియా ఉంది కదా, ఇప్పుడు టెస్ట్ ఫైల్స్ అని, ఓకే, అదేవిధంగా ఆడియో ఫైల్స్ అని, అదేవిధంగా వీడియో ఫైల్స్, లేకపోతే ఇమేజ్ ఫైల్స్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు, టెక్స్ట్ రూపంలోనో, ఆడియోనో, వీడియోనో, ఇమేజో ఏదో ఒక రూపంలో ఉండొచ్చు. సో ఇది ఏ రూపంలో ఉంది అన్నది చెప్పడానికి మనకి దాస్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే క్లియర్గా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ ఉందనుకోండి, మన ఇన్స్టిట్యూట్ అడ్రస్ని మనం సేవ్ చేస్తాం అనుకోండి, knls.txt అని ఇస్తాం. అదే టెస్ట్ రూపంలో టైప్ చేసి ఉంచితే, అదే ఒక వాయిస్లో రికార్డ్ చేసాం అనుకోండి, దాన్ని .wav అని కానీ .mp4 అని కానీ సేవ్ చేసి ఉంచుతాం. అదేవిధంగా వీడియో రూపంలో ఉందనుకోండి, అది MP4లో ఉంటుంది. అదే ఇమేజ్ రూపంలో ఉందనుకోండి ఏదన్నా, అది JPG అని ఉంటుంది. వీటి గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది, చూద్దాం. సో ఇక్కడ విండోస్ ఫైల్ అంటే ఏమని చెప్తున్నాం, ఫైల్ అన్నది ఇట్స్ నథింగ్ బట్ ది కలెక్షన్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్, కొంత సమాచారాన్ని కలిపి ఫైల్ అంటున్నాం. అయితే ఈ ఫైల్స్ రకరకాల ఫైల్స్ ఉంటాయి. ఒకటి టెక్స్ట్ ఫైల్స్ ఉండొచ్చు, ఆడియో ఫైల్ ఉండొచ్చు, వీడియో ఫైల్ ఉండొచ్చు, ఇమేజ్ ఫైల్ ఉండొచ్చు. ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అన్నది దేని ఆధారంగా డిసైడ్ చేస్తాం మనం, ఈ సెకండరీ నేమ్ ఆధారంగా డిసైడ్ చేస్తాం. ఈ దాస్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే మీకు ఇక్కడ ఇవన్నీ కూడా ఈ సెకండరీ నేమ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఓకే, ఇక్కడ ఏం ఫైల్స్ ఏమీ లేవు సెకండరీ నేమ్తో. ఇక్కడికి వద్దాం. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేప్పటికి చూడండి ఇవన్నీ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం, ఇది డిస్ప్లే చేద్దాం ఇక్కడ. ఓకే, చూడండి
ఇప్పుడు ఇక్కడ FDSA.pdf అని ఒకటి ఉంది, .txt అని ఒకటి ఉంది, లింక్ ఫైల్ ఒకటి ఉంది. ఇలా రకరకాల ఫైల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి TXT, ఇదేమో PDF. ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అన్నది అర్థం చేసుకోవడానికి మనకి దాస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉంది అంటే సెకండరీ నేమ్ ఆధారంగా మనం అర్థం చేసుకుంటాం. వేరే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేప్పటికి ఫైల్ అన్నది ఎలా డిస్ప్లే అవుతుందంటే ఐకాన్ రూపంలో డిస్ప్లే అవుతుంది. ఈజీగా మీరు ఇది నోట్ప్యాడ్ ఫైల్ అని చెప్పి ఇక్కడ మీకు సెకండరీ నేమ్ డిస్ప్లే అవ్వదు. చూడండి, ప్రైమరీ నేమ్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే ఫైల్ ఉంది FAD కదా, ఇక్కడ చూద్దాం. అది ఇదిగోండి. సో ఇక్కడ ఉన్న నేమ్, దీన్ని రీనేమ్ చేద్దాం మనం. ఇది ఎలా రీనేమ్ చేయాలి ఏంటి అని తర్వాత క్లాసెస్లో మీకు వస్తుంది. చూడండి, ఇక్కడ KNLS అన్న ఫైల్ ఉంది. ఓకే, KNLS అని మాత్రమే కనబడుతుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. వేరే దాస్ ఆపరేటింగ్ సిస్టంలో చూడండి, ఇక్కడికి వచ్చేప్పటికి ఎలా ఉంది, KNLS.pdf అని చెప్పి ఇక్కడ క్లియర్గా సెకండరీ నేమ్ కూడా డిస్ప్లే అయింది. ఇక్కడ ఓన్లీ ప్రైమరీ నేమ్ మాత్రమే డిస్ప్లే అయింది, బట్ దాస్ ఆపరేటింగ్ సిస్టంలో సెకండరీ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఈ సెకండరీ నేమ్ ఆధారంగా .pdf ఉందంటే ఇట్స్ ఏ PDF ఫైల్ అని చెప్పి మనం ఈజీగా రికగ్నైజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మరి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏంటంటే దీని ఐకాన్ని బట్టి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ D2, ఇక్కడ చూడండి D2 టెస్ట్ ఫైల్ ఇది. సో TXT అని ఉంది, కానీ ఇక్కడ ఏమిచ్చాడు, టెస్ట్ ఫైల్స్ అన్నిటికీ కూడా ఒక ఐకాన్. ఈ టైప్ ఆఫ్ ఐకాన్స్ అన్నీ కూడా నోట్ప్యాడ్ ఫైల్స్. ఈ టైప్ ఆఫ్ ఐకాన్స్ అన్నీ కూడా ఇవి ఆన్లైన్ క్రోమ్ బ్రౌజర్కి ఏదైనా వెబ్సైట్స్ సేవ్ చేస్తాం అనుకోండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ KNLS.in ఉంది. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం అనుకోండి. చూడండి, ఇప్పుడు ఏమైంది, ఇది ఏముంది ఇందులో, ఇట్స్ ఏ వెబ్సైట్ అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఐకాన్కి కూడా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తాడు. ఏదో ఒక బొమ్మ రూపంలో డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఐకాన్స్ అంటే. అర్థమైంది కదా. ఐకాన్ అన్నది దేనికోసం, ఇక్కడ దాస్ ఆపరేటింగ్ ఫైల్లో క్లియర్గా మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటి, ఫైల్ అంటే రెండు రకాలు ఉంటాయి, ప్రైమరీ నేము, సెకండరీ నేమ్ అంటాం. అసలు ఫైల్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ సమ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఫైల్ అన్నది ఏ రూపంలో ఉండొచ్చు అంటున్నాం, టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు, ఆడియో ఉండొచ్చు, వీడియో ఉండొచ్చు, ఇమేజ్ ఉండొచ్చు. మళ్ళీ ఇమేజ్ అయితే కనుక అందులో JPG ఫైలా, లేకపోతే GIF ఫైలా, లేకపోతే PNG ఫైలా, ఇలా రకరకాలు ఉంటాయి. అదే టెక్స్ట్ ఫైల్ అయితే మళ్ళీ MS Wordలో ఉందా, లేకపోతే నోట్ప్యాడ్లో ఉందా, లేకపోతే వాట్ప్యాడ్లో ఉందా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అన్నది దాస్ ఆపరేటింగ్ సిస్టంలోకి వచ్చేప్పటికి దేని ఆధారంగా కనుక్కుంటాం అని చెప్తున్నాం, ఎక్స్టెన్షన్ ఆధారంగా. అదే సెకండరీ నేమ్, జస్ట్ ఏ మినిట్. సెకండరీ నేమ్ అన్నది దాస్, ఇది విండోస్ అనుకోండి. ఓకే, ఈ దాస్ ఆపరేటింగ్ సిస్టంలో అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అన్నది ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయగలం అని చెప్తున్నాం, ఎక్స్టెన్షన్ ఆధారంగా. అదే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అన్నది చెప్పడానికి మనకి ఐకాన్ ఉంటుంది అని చెప్తున్నాం. అది ఐకాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ఐకాన్ అంటే ఇట్స్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఫైల్. ఫైల్ అంటే అందులో రెండు రకాలు ఉంటాయి, ప్రైమరీ నేము, సెకండరీ నేము. దాస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏమో దాన్ని ఎక్స్టెన్షన్తో ఐడెంటిఫై చేస్తాం. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేప్పటికి దాన్ని ఐకాన్తో ఐడెంటిఫై చేస్తాం. ఈ టైప్ ఆఫ్ ఫైల్ అన్నది ఇవన్నీ కూడా PDF ఫైల్స్. ఇక్కడ చూడండి, PDF బొమ్మ ఉంది, దీన్ని PDF. ఇది నోట్ప్యాడ్ బొమ్మ ఉంది, ఇది నోట్ప్యాడ్ ఫైల్. ఇది క్రోమ్, ఇదేమో ఫైర్ఫాక్స్. ఇలా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫైల్కి ఒక్కో ఐకాన్ని ప్లేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఐకాన్ అంటే. నెక్స్ట్ వన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని చెప్తున్నాం, డెస్క్టాప్ మీద ఏమున్నాయి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఐకాన్స్ అన్నీ కూడా ఇందులో డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వన్, దీనికన్నా ముందు మనం ఏం చూద్దామంటే విండో చూద్దాం. టాస్క్ బార్ కన్నా ముందు విండో అంటే ఏంటి, అసలు విండో అంటే స్పెల్లింగ్ ఏంటి, ఆ విండో స్పెల్లింగ్. ఇప్పుడు డోర్స్ అండ్ విండోస్లో ఉన్న విండోకి ఈ విండోకి స్పెల్లింగ్ ఒకటైనా, సేమ్ స్పెల్లింగ్ అయినా విండోస్ అంటున్నాం కదా. విండో అంటే ఇప్పుడు డోర్స్ అండ్ విండోస్లో ఉన్న తలుపులు, కిటికీలు అంటానికి మనం డోర్స్, విండోస్ అంటాం కదా. ఆ విండో ఈ విండో స్పెల్లింగ్ ఒకటేనా, స్పెల్లింగ్ ఒకటే, బట్ మీనింగ్ కూడా ఒకటే.
అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక రూమ్ తీసుకోండి, ఆ రూమ్కి 4-5 విండోలు ఉన్నాయనుకోండి, 4-5 విండోల్లోంచి 4-5 డిఫరెంట్ సీనరీస్ మనం చూడటానికి పాసిబిలిటీ ఉంటుంది. వేరే సిస్టంలో అదే విధంగా సిస్టంలో కూడా 4-5 విండోస్ ఓపెన్ చేసుకుని ఒకేసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ విండో ఉంది, ఈ విండోలో ఏదో యూట్యూబ్ ఓపెన్ చేశాను, అదేవిధంగా ఇక్కడ నోట్ప్యాడ్ ఫైల్ ఏదో ఓపెన్ చేసుకున్నాను, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ఫైల్ ఓపెన్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఈ మొత్తాన్ని డెస్క్టాప్ మొత్తాన్ని మనం ఒక రూమ్ అని అనుకున్నట్లయితే కనుక ఈ రూమ్లో మొత్తం 3 విండోలు ఉన్నాయి. ఈ 3 విండోల్లోంచి 3 రకాల సీనరీస్ అంటే 3 రకాల అప్లికేషన్స్ చూస్తున్నాం. ఈ విండోలోనేమో విండోస్ ఆపరేటింగ్ యూట్యూబ్ చూస్తున్నాం, ఈ విండోలో ఏమో ఎంఎస్ వర్డ్ చూస్తున్నాం, ఈ విండోలో ఏమో నోట్ప్యాడ్ చూస్తున్నాం. దట్స్ వై ఇక్కడ కూడా దాన్ని విండోస్ అని చెప్పి పేరు పెట్టాడు. అర్థమైంది కదా, విండోస్ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే సిమిలర్లీ మన రూమ్కు ఉన్న విండో యొక్క అడ్వాంటేజ్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ సిస్టంలో కూడా విండోకి అదే టైప్ ఆఫ్ అడ్వాంటేజ్. ఇక్కడ దాస్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేప్పటికీ ఈ విండోస్ ఫీచర్స్ ఉండవు. ఇక్కడ స్క్రీన్ మొత్తం కూడా ఒకటే స్క్రీన్ కింద ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రమే మీరు వర్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నారు, ఈ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ప్రింట్ ఇవ్వాలంటే కుదరదు, ఈ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ సాంగ్స్ వినాలంటే కుదరదు. ఇలా ఒక పని చేసిన తర్వాత ఇంకో పనిలోకి వెళ్ళాలి. వేరే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ టాస్కింగ్, ఒకేసారి మనం మోర్ దెన్ వన్ వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దీని అడ్వాంటేజ్ ఏంటి? మల్టీ టాస్కింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండోలో ఏమో బ్యాక్గ్రౌండ్లో ఏదో యూట్యూబ్లో సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఉంటాం, ఇంకో విండోలో ఏమో ఏదో కావాల్సిన మ్యాటర్ మీరు ఏదో మీ రెజ్యూమో ఏదో టైప్ చేసుకుంటూ ఉంటారు, ఇంకో విండోలోనేమో బ్యాక్గ్రౌండ్లో ఏదో కావాల్సిన ఫైల్స్ని డౌన్లోడ్ పెట్టుకుంటారు. ఇలా నెంబర్ ఆఫ్ టాస్క్స్ని ఒకేసారి ఈ విండో ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఇది. ఒకే స్క్రీన్లో నెంబర్ ఆఫ్ విండోస్ ఓపెన్ చేస్తున్నాం. సో ఏ విండోలో ఆ విండో యొక్క వర్క్ జరిగిపోతూ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ అంటుంది దాన్ని. సో ఇది దీని అడ్వాంటేజ్. ఈ విండోకి మొత్తం ఎన్ని కంట్రోల్ బటన్స్ ఉంటాయంటే 4 కంట్రోల్ బటన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి, 3 కదా, మరి 4 అంటున్నామేంటి? ఈ ఏరియాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫోకస్ చేస్తున్నా. సో ఇక్కడ 3 కంట్రోల్ బటన్స్ ఉంటున్నాయి. బట్ ఇక్కడ మీకు కనిపించే 3 సింహాలతో పాటు 4వ సింహం కూడా ఉంటుంది అన్నట్టు ఇక్కడ కూడా మీకు ఏంటంటే మ్యాక్సిమైజ్లో ఉన్నప్పుడు రీస్టోర్ ఉండదు, రీస్టోర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమైజ్ ఉండదు. దాని గురించి డిస్ప్లే చేద్దాం, డీటెయిల్గా వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఈ విండోకి ఇది క్లోజ్ బటన్. ఇది తెలిసిందే కదా అందరికీ. క్లోజ్ అంటే ఈ ఫైల్ని మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు దీన్ని క్లోజ్ చేసేయడానికి క్లోజ్ బటన్ వాడతాం. మరి నెక్స్ట్ వన్ ఓకే, ఇది చూడండి. ఇప్పుడు ఈ విండోతో మాత్రమే మనం వర్క్ చేసుకుంటున్నాం, ఇంకో విండోలతో పని లేదనుకోండి, దీన్ని మ్యాక్సిమైజ్లో ఉంచుకుంటాం. ఇక్కడ ఏదో మీకు కావాల్సిన రెజ్యూమ్ ఏదో టైప్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇలాంటి సందర్భంలో దీన్ని మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమైజ్ మోడ్లో ఉంచుతాం. కానీ ఈ విండోలో వర్క్ చేసేటప్పుడు పక్క విండోతో కూడా మీకు పని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండోలో ఏదో న్యూస్ ఏదో వినాలి అనుకున్నాం, మనం ఏదో ఇంపార్టెంట్ స్క్రోలింగ్ వెళ్తుంది. సో ఇక్కడ ఈటీవీ న్యూస్ అని చెప్పి ప్లే చేసుకున్నాం. ఇక్కడేమో న్యూస్ పక్కన పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన రెజ్యూమ్ వర్క్ టైప్ చేసుకుంటూ వెళ్తాం. సో యాక్ట్ టైం మనకి ఇలా 2-3 వర్క్స్ని ఒకేసారి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడు అలా 2-3 విండోస్తో మీరు ఒకేసారి వర్క్ చేయాలి అంటే కనుక ఏ మోడ్లో ఉంచాలి? ఇది రీస్టోర్ మోడ్లో ఉండాలి. మ్యాక్సిమైజ్ మోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కేవలం ఒకటే విండో ఫోకస్డ్గా వర్క్ చేసుకుంటున్నాం, మీకు ఇంకో విండోతో పని లేదు అనుకున్నప్పుడు మ్యాక్సిమైజ్లో ఉంచుతారు. అలా కాకుండా 2-3 విండోస్తో 2-3 వర్క్స్తో మనకి పని ఉంది అని అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రీస్టోర్ మోడ్లో ఉంచుతాం. ఈ రీస్టోర్ మోడ్లో ఉంచినప్పుడు ఏం చేస్తారంటే ఈ పైన ఉన్న దాన్ని టాస్క్ మెనూ బార్ అంటాం. ఈ టైటిల్ ఏదైతే ఉందో దీన్ని టైటిల్ బార్ అంటాం. క్లియర్గా చెప్పాలంటే కరెక్ట్గా టైటిల్ బార్. ఇక్కడ టైటిల్ డిస్ప్లే అవుతుంది కదా, ఈ ఫైల్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ ఫైల్కి ఒక పేరు ఇచ్చుకుందాం, రెజ్యూమ్ అని ఇచ్చాం.
సో ఈ ఫైల్ టైటిల్ ఏంటి, రెజ్యూమ్. సో ఈ రెజ్యూమ్ అన్నది టైటిల్ని డిస్ప్లే చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే టైటిల్ బార్ అంటాం. ఈ విండోని ఎక్కడన్నా పక్కకి మూవ్ చేయాలన్నా ఏదన్నా మనం రీసైజ్ చేయాలన్నా ఈ టైటిల్ బార్ దగ్గర పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విండోని మూవ్ చేయాలనుకోండి, ఇక్కడ ఎక్కడ పట్టుకొని లాగినా కూడా విండో మూవ్ అవ్వదు. ఖచ్చితంగా మీరు ఎక్కడ పట్టుకోవాలి, ఈ టైటిల్ బార్ దగ్గరే. విండోస్లో మౌస్లో 2 బటన్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా. ఒకటి లెఫ్ట్ బటన్, ఇంకోటి రైట్ బటన్. ఈ లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి ఉంచండి, రిలీజ్ చేయకుండా ఇలా ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తే ఆటోమేటిక్గా అది రీసైజ్ అవుతుంది. సో ఇలా తీసుకొచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా మీకు 2 విండోస్ పొజిషన్ కరెక్ట్గా కూర్చోవాలి అంటే ఈ విండోని తీసుకెళ్ళి ఈ లెఫ్ట్ ప్యానల్కి ఇలా చివరికంటే తీసుకెళ్ళి ఇక్కడ వదిలినప్పుడు ఇక్కడ ఇది మన వర్కింగ్ విండో. ఈ వర్కింగ్ విండోతో పాటు ఇప్పుడు దీంతో మీకు పక్కన పాసివ్ విండో ఏది ఉండాలి అన్నది ఇక్కడ మొత్తం అన్ని విండోస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏ విండో కావాలంటే ఆ విండో మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఆ విండో ఇక్కడ కరెక్ట్గా రీసైజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈజీగా వర్క్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో అర్థమైంది కదా. మ్యాక్సిమైజ్ బటన్, రీస్టోర్ బటన్. మ్యాక్సిమైజ్ దేనికి, జస్ట్ మినిట్. విండోలో ఎన్ని బటన్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఒకటి మ్యాక్సిమైజ్, రెండోది రీస్టోర్, ఇంకోటి మినిమైజ్, ఇంకోటి క్లోజ్. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూసుకుంటూ వస్తున్నాం మనం. ఈ విండోలో మొత్తం 4 కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. ఒకటి మ్యాక్సిమైజ్, ఇంకోటి రీస్టోర్, ఇంకోటి మినిమైజ్, ఇంకోటి క్లోజ్. క్లోజ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దేనికోసం ఇది, టు క్లోజ్ ద విండోని క్లోజ్ చేసేయాలి. దాంతో కంప్లీట్గా మనం వర్క్ అయిపోయింది, ఇంకేం పని లేదు అనుకున్నప్పుడు క్లోజ్ బటన్ వాడతాం. వేరస్ మ్యాక్సిమైజ్ అంటే టు వర్క్ విత్ సింగిల్ విండో. రీస్టోర్ మోడ్ ఎప్పుడు వాడతాం, టు వర్క్ విత్ మల్టిపుల్ విండోస్తో వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం రీస్టోర్ బటన్ వాడతాం. ఈ 3 అర్థమైనాయి కదా. మ్యాక్సిమైజ్ ఎందుకు, రీస్టోర్ ఎందుకు. ఇకపోతే మినిమైజ్, ఇది టెంపరరీ క్లోజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉంది ఎంఎస్ వర్డ్లో ఏదో టైప్ చేస్తున్నాం, అయితే ఎంఎస్ వర్డ్లో మనం వర్క్ కంప్లీట్ అవ్వలేదు, బట్ మనం ఇందులో మళ్ళీ లెసన్ గురించి చెప్పడానికి, నోట్స్ గురించి చెప్పడానికి ఇందులోకి వచ్చాం. అలాంటప్పుడు దీన్ని పర్మనెంట్గా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసే బదులు ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ మినిమైజ్ బటన్ ఉంటుంది. ఈ మినిమైజ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఇది మినిమైజ్ అయ్యి దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్న విండో డిస్ప్లే అవుతుంది. సో దాని యొక్క పర్పస్ అది. సో అర్థమైంది కదా. మొత్తం విండోకి ఎన్ని బటన్స్ ఉన్నాయి, ఒకటి క్లోజ్, ఇంకోటి మినిమైజ్, ఇంకోటి రీస్టోర్, ఇంకోటి మ్యాక్సిమైజ్. క్లోజ్ అన్నది క్లోజ్ చేయడానికి, మినిమైజ్ అనేది టెంపరరీగా క్లోజ్ చేయడానికి. ఈ టెంపరరీగా క్లోజ్ చేసిన ఫైల్ మళ్ళీ తిరిగి ఓపెన్ అవ్వాలంటే ఈ టాస్క్ బార్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఈ టాస్క్ బార్ మీద మొత్తం మనం ఎన్ని విండోలు అయితే మనం మినిమైజ్ చేసామో అన్ని విండోలు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మనకి ఏ విండో కావాలంటే ఆ విండో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ విండో ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది విండో యొక్క ఫీచర్స్. విండోకి ఎన్నో కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. ఒకటి క్లోజ్, ఇంకోటి మ్యాక్సిమైజ్, రీస్టోర్, మినిమైజ్. ఓకే. అయితే ఇక్కడ దీన్ని మీరు ఏం చేస్తారు, ఇప్పుడు దాకా మౌస్తో వర్క్ చేసాం. మౌస్తో వర్క్ చేయటం ఫాస్ట్గా అవుతుందా వర్క్, లేకపోతే కీబోర్డ్తో వర్క్ చేస్తే ఫాస్ట్గా అవుతుందా? మౌస్ అన్నది ఫాస్ట్గా ఉంటుందా, కీబోర్డా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మౌస్ అన్నది ఈజీ బట్ లైట్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదో టైప్ చేస్తున్నాను. ఈ టైప్ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి నాకు ఏదో మినిమైజ్ చేసి వెళ్ళాలి అనుకున్నాం. సో ఇక్కడ టైప్ చేసే కీబోర్డ్ వదిలేసి మౌస్ మీద హ్యాండ్ ప్లేస్ చేసి మళ్ళీ ఈ కర్సర్ని ఈ పాయింట్ నుంచి ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మినిమైజ్ అయ్యింది. ఇంత ప్రాసెస్ జరిగింది. వేరే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఏదో వర్క్ చేస్తున్నా, ఇది మినిమైజ్ చేయాలి. అసలు మీకు ఏం చేస్తానో చూసే లోపల అది మినిమైజ్ అయిపోయింది. ఇదంతా ఎలా జరుగుతుందంటే కీబోర్డ్ ద్వారా. ఈ కీబోర్డ్ ద్వారా జరిగే ఈ వర్క్ని ఏమంటాం అంటే యాక్సెలరేటెడ్ కీస్ అంటాం. యాక్సెలరేటెడ్
కీస్. అంటే మనం వర్క్ ఫాస్ట్గా చేయాలి అంటే యాక్సెలరేటర్ యొక్క పర్పస్ ఏంటి తెలిసిందే కదా, టు కంట్రోల్ ద స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఇదంతా కూడా యాక్సెలరేటెడ్ కీస్ ద్వారా చేస్తాం. సో ఈ యాక్సెలరేటెడ్ కీస్ విండోని కంట్రోల్ చేయడానికి యాక్సెలరేటెడ్ కీస్ ఎలా వాడతాం. ఇప్పుడుదా మనం చూసింది ఏంటి, విండోని ఎలా కంట్రోల్ చేయాలి, 4 రకాలుగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నాం. మినిమైజు, మ్యాక్సిమైజు, రీస్టోరు, క్లోజ్. బట్ దాన్ని ఏ విధంగా చేస్తున్నాం, మౌస్ ద్వారా చేసాం. కానీ మౌస్ ద్వారా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా ఉంటుంది నేర్చుకునేటప్పుడు కొత్తలో. బట్ అది ప్రాక్టీస్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని చేయాలి అంటే ఫస్ట్ ఏంటి ఫెమిలియర్ అవ్వడం. ఏదైనా ఒక కొత్త సిస్టమ్ ఉందంటే ముందు అది ఫాస్టర్ స్లోనా అన్న చూడడం, అది ఈజీగా మనం ఫెమిలియరైజ్ అవ్వాలి దానికి. సో దాని నిమిత్తం మోస్తో ఆపరేట్ చేయండి ఫస్ట్లో. కానీ తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనకి ఏమవ్వాలి, వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ కంట్రోల్ మెనూ బాక్స్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ విండోకి రైట్ సైడ్ మీకు ఏ విధంగా అయితే కంట్రోల్ బటన్స్ ఉన్నాయో, లెఫ్ట్ సైడ్ వచ్చేప్పటికి కంట్రోల్ మెనూ బాక్స్ అని చెప్పి ఉంటుంది. ఈ మెనూ బాక్స్ సేమ్ చూడండి, ఇక్కడ మినిమైజు, మ్యాక్సిమైజు, క్లోజు, మూవ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మూవ్ అంటే ఇక్కడ లేదు కదా అనొచ్చు, బట్ ఇక్కడ టాస్క్ బార్ ఏదైతే ఉందో, ఈ టైటిల్ బార్ ఏదైతే ఉందో, టైటిల్ బార్ని పట్టుకొని మూవ్ చేయటం అని చెప్పాం కదా, అదే. ఓకే, సో ఇప్పుడు ఆల్ స్పేస్ బార్ కొడితే ఇక్కడ ప్రతిదీ కూడా ఉంటాయి ఇందులో. సో ఇప్పుడు మినిమైజ్ చేయాలంటే ఈ మినిమైజ్ మీద ఇక కీబోర్డ్ ద్వారా ఇది ఉన్నారు కదా, ఏం చేయాలి, జస్ట్ ఏ మినిట్, విండో ఆల్ట్ ప్లస్ స్పేస్ బార్. ఆల్ట్ స్పేస్ బార్ ఇస్తే ఈ విధంగా కంట్రోల్ మెనూ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో నుంచి మీరు మినిమైజ్ కానీ, మ్యాక్సిమైజ్ కానీ, రీస్టోర్ కానీ అన్నీ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మినిమైజ్ చేయాలంటే ఇందులో మినిమైజ్ మీదకి కర్సర్ తీసుకొచ్చి ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా అది మినిమైజ్ అవుతుంది. మళ్ళీ మ్యాక్సిమైజ్ అవ్వాలనుకోండి, మినిమైజ్ అయిపోయింది కదా, మరి మళ్ళీ తిరిగి అది ఓపెన్ అవ్వాలంటే ఆల్ట్ ట్యాబ్ ఇస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అది ఆల్ట్ ప్లస్ ట్యాబ్ టు స్విచ్ ఫ్రమ్ వన్ విండో టు ఎనదర్. ఒక విండో నుంచి ఇంకో విండోకి రావాలంటే ఏంటి, ఆల్ట్ ట్యాబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ట్ ట్యాబ్ ఇచ్చాను చూడండి, మొత్తం అన్ని విండోస్ ఓపెన్ అయినాయి. మనం ఏ విండోస్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయో అన్ని విండోస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. మనకి ఏ విండో కావాలంటే ఆ విండోకి వచ్చాక కర్సర్ వదిలేస్తే సరిపోతుంది. లేకపోతే విండోస్ ట్యాబ్ వాడినా కూడా వస్తుంది ఇది. ఓకే, కొన్ని సిస్టమ్స్లో మీకు విండోస్ ట్యాబ్ ఆధారంగా కూడా ఇవి వస్తాయి, వెర్షన్ బట్టి ఉంటాయి అవి చూడండి. సో ఇక్కడ మినిమైజ్ చేయడానికి ఆల్ట్ స్పేస్ బార్ ఇచ్చాం, ఎన్ కొట్టాం. ఓకే, ఇక్కడ ఇంకోటి ఆల్ట్ స్పేస్ బార్ ఇచ్చిన తర్వాత ఏం చెప్తున్నాం, డైరెక్షన్ కీస్ వాడి ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ ఏమంటున్నాం. అది కూడా లేట్ ప్రాసెస్సే. అలా కాకుండా ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చూడండి, ఇక్కడ దీన్ని నేను డిస్ప్లే అవ్వట్లేదు అనుకుంటే దాన్ని జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఈ మినిమైజ్ అన్నది కమాండ్ ఇచ్చాడు, బట్ ఇందులో ఒక లెటర్కి ఇలా అండర్లైన్ ఇస్తాడు. ప్రతి కమాండ్లో కూడా ఒక లైన్కి అండర్లైన్ ఇస్తాడు. దీన్ని ఏమంటాం అంటే హాట్ కీ అంటాం. సో కర్సర్ని తీసుకొచ్చి డైరెక్షన్ కీస్ ద్వారా ఇక్కడికి వచ్చి ఎంటర్ ఇవ్వక్కర్లేదని, జస్ట్ ఆ హాట్ కీ మీద ప్రెస్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా అది వర్క్ జరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ స్పేస్ బార్, నేను రీస్టోర్ అవ్వాలనుకున్నా. రీస్టోర్ అవ్వడానికి ఏంటి, ఆర్లో రీస్టోర్లో అండర్లైన్ దేనికి ఉంది, ఆర్క్ ఉంది. సో ఆర్ కొడితే ఆటోమేటిక్గా రీస్టోర్ అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమైజ్ అవ్వాలి, మీరు చెప్పండి ఏం చేయాలి, మ్యాక్సిమైజ్ అవ్వడానికి అండర్లైన్ దేనికి ఉంది, యాక్చువల్గా అయితే డైరెక్షన్ కీస్ ఇలా తీసుకొచ్చి ఎంటర్ ఏమన్నాం. కానీ అలా చేసే పని లేకుండా ఈ అండర్లైన్ దేనికైతే ఉందో ఆ అండర్లైన్ ఉన్న లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏముంది, అండర్లైన్ దేనికి ఉంది, ఎక్కడ ఉంది, మ్యాక్సిమైజ్లో ఉంది. సో మ్యాక్సిమైజ్లో ఎక్స్కి ఉంది. సో ఎక్స్ కొడితే ఆటోమేటిక్గా మ్యాక్సిమైజ్ అవుతుంది. అదేవిధంగా క్లోజ్ చేయడానికి ఏంటి, 2 రకాలు ఉన్నాయి. ఒకటి సి ఇచ్చినా క్లోజ్ అవుతుంది, లేకపోతే ఆల్ట్ F4 ఇచ్చిన. ఆల్ట్ F4కి అండ్ క్లోజ్లో సి, ఆల్ట్ స్పేస్ బార్ ఇస్తే సి కొట్టాలి. కానీ ఆల్ట్ స్పేస్ బార్ ఇచ్చిన తర్వాత ఆల్ట్ F4 పనిచేయదు. మళ్ళీ డైరెక్ట్గా మీరు అసలు కంట్రోల్ మెనూ బాక్స్ని ఓపెన్ చేసే పని లేకుండా డైరెక్ట్గా విండోని క్లోజ్ చేయాలంటే కనుక ఆల్ట్ F4 అన్నది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఆల్ట్ F4 కొట్టాం, డైరెక్ట్గా ఇది క్లోజ్ అయిపోయింది. అదే క్లోజ్ బటన్, క్లోజ్ కమాండ్ ద్వారా డైరెక్ట్గా వాడాలంటే ఆల్ట్ స్పేస్ బార్ ఇచ్చి సి వాడాలి. ఓకే, సో ఇది విండోని కంట్రోల్ చేయటం అన్నది. సో ఇక్కడ జస్ట్ ఏ మినిట్,
విండోని ఎన్ని రకాలుగా కంట్రోల్ చేయొచ్చు. ఒకటి మౌస్ ద్వారా, ఇంకోటి కీబోర్డ్ ద్వారా. మౌస్ ద్వారా అయితే డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తున్నాం, ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. పాయింట్ అండ్ క్లిక్. వేరేస్ కీబోర్డ్ ద్వారా విండోని కంట్రోల్ చేయాలంటే విండో కంట్రోల్. కీబోర్డ్ ద్వారా విండోని కంట్రోల్ చేయాలంటే ఏం చెప్తున్నాం, ఆల్ట్ ప్లస్ స్పేస్ ఓ ఇస్తే అప్పుడు మీకు అందులో అన్ని కమాండ్స్ ఏవైతే ఉన్నాయో మినిమైజ్, మ్యాక్సిమైజ్ అన్నీ వస్తే వాటిలో దాని నుంచి చేయాలి అని చెప్తున్నాం. సో ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో విండోని కంట్రోల్ చేసే మెథడ్. విండో కంట్రోల్ జస్ట్ ఓకే. సో ఈ మిగతా టాపిక్స్ అన్ని తర్వాత క్లాసెస్లో చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఈరోజు చూసిన టాపిక్ ఏంటి, విండోస్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వచ్చాం. ఒకటి డెస్క్టాప్, ఇంకోటేమో విండో, ఇలా ఒకటి చెప్పుకుంటూ ఉన్నాం. వీటిలో ఫస్ట్ వన్ డెస్క్టాప్ ఒకటి అన్న, ఇంకోటి టాస్క్ బార్ కింద తీసుకొచ్చేద్దాం. ఓకే. సో డెస్క్టాప్లో ఐకాన్ అంటే ఏంటి, అందులో ప్రైమరీ నేమ్ అంటే ఏంటి, సెకండరీ నేమ్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో చూడండి, జస్ట్ ఏమైనా మన టాపిక్ ఏది ఇక్కడ ఫస్ట్ ఓకే. సో ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక విండోని ఓపెన్ చేయటం, దాని కీబోర్డ్ ముందు మౌస్ ద్వారా మినిమైజ్ చేయటం, మ్యాక్సిమైజ్ చేయటం, రీస్టోర్ చేయటం. విండోకి ఇంకా కంట్రోల్ బటన్స్, ఇంకోటి రీస్టోర్ మోడ్లో ఉన్నప్పుడు రీసెట్ చేయటం కూడా ఉంటుంది. ఈ విధంగా మీకు సైజ్ తగ్గియాలన్నా పెంచాలన్నా మూవ్ చేయాలంటే ఇక్కడ టైటిల్ బార్ మీద క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ అని చెప్తున్నాం. వేరే దాన్ని రీసైజ్ చేయాలనుకో, విండో సైజ్ పెంచాలన్నా తగ్గియాలన్నా కర్సర్ని చివర్లకు తీసుకురండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, వర్టికల్గా వచ్చింది, హారిజెంటల్గా వచ్చింది. రీసైజ్ విండో వస్తుంది, 2 యారోలు వస్తాయి. ఇటు పక్క తీసుకుంటే ఇక్కడ కూడా 2 యారోలు. జనరల్గా సింగిల్ యారో హెడెడ్ కర్సర్ ఉంటుంది. కర్సర్ని ఈ పాయింట్కి తీసుకెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా వర్టికల్ స్క్రోల్ బార్, ఇది వర్టికల్ రీసైజ్ కర్సర్, ఇదేమో హారిజెంటల్ రీసైజ్ కర్సర్. రెండేపులా ఒకేసారి పెంచాలన్నా తగ్గియాలన్నా ఈ విధంగా ఈ డయాగ్నల్గా పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకుంటే కేవలం హారిజెంటల్ మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి ఓన్లీ వర్టికల్ పెరుగుతుంది. అలాగంటే రెండు ఒకసారి పెరగాలి తగ్గాలి అంటే ఇలా డయాగ్నల్గా ఈ చివరి మూలలో పట్టుకోండి. ఎక్కడన్నా మూలలో పట్టుకుంటే ఆటోమేటిక్గా అది 2 ప్యారలల్గా ఒకేసారి పెరగడం తగ్గడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. హ్యావ్ నైస్ డే.